హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి మోహన్ వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ మేమైతే బీచెస్కి వెళ్తున్నాం అండ్ నేను మా ఆయన అనుకోకుండానే బ్లాక్ డ్రెస్ సేమ్ టు సేమ్ వేసాం. ఇక్కడ 2 బీచెస్ అయితే మేము కవర్ చేయబోతున్నాం. ఇది బీచ్కి వెళ్తున్న దారిలో ఫస్ట్ తంతడికి వెళ్తున్నాం. ఇదైతే మా ఊరికి గవర్నమెంట్ స్కూల్ అనమాట. ఇవైతే ప్రైవేట్ స్కూల్, ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇదైతే మా ఊరు సచివాలయం, మాది వాడచిగురుపల్లి కదా. ఇది సచివాలయం, ఇదంతా మార్కెట్ వస్తుంది మాకు. ఇదంతా అదేమో నేస్తలమ్మ తల్లి టెంపుల్ అంటారు అనమాట. సో పక్కనే ఇదైతే చిన్న ప్రైవేట్ క్లినిక్ టైప్. మా ఊర్లో ఒక్క బ్యాంక్ అయితే ఉంది, అది ఎస్బీఐ బ్యాంక్. ఇంకే బ్యాంక్స్ అయితే లేవు. సో ఫైనల్లీ మనమైతే బీచ్కి వచ్చేసాం. ఇదైతే తంతడి బీచ్ వ్యూ అనమాట. మేమైతే నేను బీచ్ వ్యూ చూస్తుంటే వీళ్ళు ఇలా నడుస్తున్నారు. బాబాయ్ అయితే నేను బీచ్లోకి వెళ్తాను అని చెప్పి గోల పెడుతున్నాడు. ఇంకా వాళ్ళ డాడీ అయితే బీచ్లోకి తీసుకెళ్ళి బాబుని ఆడిస్తున్నాడు. బాబాయ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. బాబాయ్ అయితే ఫస్ట్ టైం బీచ్లోకి వెళ్ళడం. సో చాలా బాగా ఎంజాయ్ చేశాడు బాబు. ఇంకా పాప అయితే ఇక్కడ లవ్ యూ మమ్మీ, లవ్ యూ డాడీ, హార్ట్ అని చెప్పి అంటుంది పాప. ఇంకా చాలా ఎంజాయ్ చేసింది. పదండి మనం అటువైపు వెళ్దాము అనేసి హస్బెండ్ అంటున్నారు. ఇంకా పాప అయితే చాలా క్రేజీగా అంటుంది. ఇదంతా బీచ్ వ్యూ అనమాట. కింద సైడ్ నుంచి ఇక్కడ కొండలు ఉంటాయి అన్నమాట. సో కొండల పైకి ఎక్కి వాళ్ళు చూసారా అక్కడి నుంచి జారుతున్నారు. సో ఇలాగా కొండ కింద అన్నమాట ఇది. కొండ పైకి వెళ్దాం ఇప్పుడు, పదండి అంటున్నారు మా హస్బెండ్. సో బాబుని అయితే తీసుకొచ్చేసారు. బాబు అయినా ఇంకా వద్దు బీచ్లోకి వెళ్దాం ఆడుకోవడానికి అని చెప్పి పరిగెడుతున్నాడు. సో ఇప్పుడైతే నెక్స్ట్ బీచ్ పైకి, కొండపైకి వెళ్ళడానికి అని చెప్పి మేము ఇలా పైకి ఎక్కుతున్నాం. ఎక్కలేక ఎక్కుతుంది మా హెన్షు. అయితే నేను ఎక్కలేకపోతున్నాను డాడీ అని చెప్పి అంటుంది. సో ఇప్పుడైతే పైకి వచ్చేసాం, కొండపైకి. ఇవి 2 కొండలు ఉంటాయన్నమాట. మేమైతే ఒకటే ఎక్కాము. ఒకటి పైకి ఎక్కిన తర్వాత ఈ వ్యూ చూడండి. సో చాలా పీస్ఫుల్గా అండ్ ప్లెజెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఎక్కువ క్రౌడ్ ఉండరు అనమాట. అదొక కొండ అనమాట. సో మేము అదైతే ఎక్కలేదు. ఇప్పుడు ఇక్కడ ఒకతను ఉన్నారు కదా, అక్కడైతే వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడికి వెళ్ళి పిక్స్ దిగుతావా అంటే నేను దిగను అన్నాను. సో మా హస్బెండ్ అయితే వెళ్ళి పిల్లలు పట్టుకొని తనైతే పిక్స్ అని దిగారు. సో ఇది ఈ ముందుకు వెళ్తే అనమాట చాలా బాగుంటుంది, కానీ నేను జడిసాను ముందుకు వెళ్ళడానికి. సో ఇదంతా పైనుంచి సో కైట్స్ అవి ఫ్లైట్ చేస్తున్నారు. నేను ఇలా పట్టుకొని పిక్స్ అయి దిగుతుంటే ఈ శాండ్ చూసారా ఇక్కడ చాలా బాగుంటుంది. కొన్ని బీచెస్లో ఎలా ఉంటుందంటే కొంచెం బర్గ్గా ఉన్నట్టు ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఎలా అంటే లైక్ సున్నుండ పిండి ఎలా ఉంటుంది అలా. ఇదైతే నూకాలమ్మ తల్లి టెంపుల్ మాకు దగ్గరలో. ఇప్పుడైతే మేము నెక్స్ట్ తిక్కవానిపాలెం బీచ్కి అయితే వెళ్తున్నాం. సో అక్కడ బీచ్ వ్యూ అయిపోయింది. ఇది మధ్యలో కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, ఇలా వ్యూస్ అయితే చాలా ఉంటాయి. ఇక్కడైతే ఎక్కువ సెలవిడి చెట్లు ఇలాంటివన్నీ ఎక్కువ పెంచుతారు. ఇదైతే ఒక గెస్ట్ హౌస్ లాంటిది మా ఊరికి ఉన్నది. తిక్కవానిపాలెం బీచ్ దగ్గరలో ఉంటుంది. ఇదైతే ఒక బీచ్ అనమాట, అదే లైక్ బ్రిడ్జ్ అనమాట. సో ఇక్కడైతే ఎన్టీపీసీ లాంటిదే ఇంకొక కంపెనీ ఉంది. ఇదైతే నాగం తల్లి టెంపుల్. ఇలాంటి టెంపుల్స్ చాలానే ఉన్నాయి ఇక్కడ, కానీ ఎవరు అంతగా పట్టించుకోరు, ఎప్పుడు లాక్ చేసే ఉంటాయి. సో ఫైనల్లీ మనమైతే తిక్కవానిపాలెం బీచ్కి అయితే వచ్చేసాం. ఇది చూసారా తిక్కవానిపాలెం బీచ్ వ్యూ. ఇదంతా చాలా బాగుంటుంది ఇక్కడ కూడా. సో దివీస్ బీచ్ లాగే సేమ్ ఉంటుంది ఇది కూడా, దానికేం తీసిపోదు. కాకపోతే అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటారు, ఇక్కడ క్రౌడ్ చాలా తక్కువగా ఉంటారు. సో విలేజ్ కదా, పెద్ద అంతగా ఎవరు విజిట్ చేయరు. ఇక్కడైతే ఎన్టీపీసీ వాళ్ళు ఇంకా చుట్టూ ఉండే విలేజ్ పీపుల్ మాత్రమే కొంచెం విజిట్ చేస్తారు, చాలా తక్కువ. ఏదైనా సరే క్రౌడ్ చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ, అండ్ మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పచ్చు. అండ్ ముత్యాలంపాలెం బీచ్ ఒకటి ఉంటుంది, కాకపోతే మేము వెళ్ళలేదు అక్కడికి. అయితే బీచ్లో ఎంజాయ్ చేస్తూ క్రికెట్ ఆడుకుంటూ డ్రింక్ చేసి ఉన్నారు, మళ్ళీ కొట్టేసుకున్నారు వాళ్ళు. సో ఇక్కడ వీళ్ళు వికెట్స్ చూడండి నిలబెట్టారు, భలే ఉంది కదా బీచ్ వ్యూలోని క్రికెట్ ఆడుతూ. బాగుంది, కాకపోతే లాస్ట్లో కొట్టేసుకున్నారు వాళ్ళు, ఏమైందో. వీళ్ళైతే ఆల్రెడీ వేటకి వెళ్ళి వచ్చేసిన వాళ్ళు నెట్ సెర్వ్ చేసుకుంటున్నారు. అక్కడ దూరంలో ఏదో జరుగుతుంది చూసారా, అక్కడికి వెళ్ళి చూద్దామా. అండ్ ఇక్కడైతే వీళ్ళు ఆల్రెడీ వేటకు వెళ్ళొచ్చిన వాళ్ళు బోర్డు నెక్స్ట్ డేకి లోపల పెట్టుకుంటున్నారు అనమాట. చూసారా, కెరటం వచ్చినప్పుడు మాత్రమే అది వెళ్తుందంట ముందుకి. సో వాళ్ళైతే కెరటాల కోసం ఆగుతున్నారు. ఇక్కడైతే సన్సెట్ అయిపోతుంది, మేము వచ్చి చాలాసేపు అవుతుంది. సో వీళ్ళు కూడా వేటకు వెళ్ళి వచ్చేసారు. వీళ్ళైతే చాలా ఫిషెస్ తెచ్చారు, గోండి ఫిషెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ ఫిషెస్ అన్నీ ఆల్మోస్ట్ 150-250 అలా చెప్తున్నారు వాటా కింద వేసి.
ఇలా క్రౌడ్ చూసారా ఇక్కడ ఎంతమంది ఉన్నారు, చాలామందే ఉన్నారు. వీళ్ళందరూ అంటే ఫ్రెష్ ఫిషెస్ కదా, చాలామంది తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇవన్నీ అయితే 150 చెప్పారు. కాకపోతే అవి చిన్న చేపలు ముళ్ళులు కదా, ఎవరు తీసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఈ చేపలు అయితే కొంచెం పెద్దవే కానీ 2000 అంటున్నారు అతను. ఇవి మా చేపలు కాదు, 2000 ఇవి వేరే వాళ్ళవి అని చెప్పి అంటున్నారు ఈ అంకుల్ అయితే ఇక్కడ. సో లాస్ట్లో అయితే ఇవేంటో కొత్తగా అనిపించాయి నాకైతే, మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఇక్కడైతే పాప బాయ్ చెప్పేస్తుంది, బాబు కూడా బాయ్ చెప్పేస్తున్నాడు. మేమైతే బీచ్కి నుంచి ఇంకా వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇక్కడ మా పాప కూడా చెప్పేస్తుంది చూసారా. కూడా ఎప్పుడైనా ఇటువైపు వస్తే ఈ బీచెస్ని విజిట్ చేయండి. సో బాయ్ బాయ్.